హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తోటకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 6 or 7 వెల్లుల్లిపాయలను ఇలా విడదీసి యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ అలాగే రోటీస్లోకి, చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసేసుకోండి. ఆకే కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 6 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసాము, ఉప్పు, కారం కూడా. సో ఓన్లీ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు. ఒక 3 to 4 minutes పాటు ఉడికించండి. చక్కగా ఇలా ఫ్రై అయిపోయాక ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం యాడ్ చేసేసుకోండి. ఈ కారం యాడ్ చేశాక ఒక 4 to 5 minutes పాటు ఫ్రై చేయండి లో ఫ్లేమ్ మీద. సో అంతేనండి, మన తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ భలే టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్తీ కూడా ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.